ఐ పుష్డ్ హార్డ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. ఇటు పక్క నుండి ఒక తుఫాన్, అటు పక్క నుండి ఒక తుఫాన్, ఇక్కడ నుండి ఏది చేద్దామని ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనే పరిస్థితిలో ఉన్నారా? ఇక్కడ పౌలు భక్తుడు చక్కటి మాదిరి చూపిస్తున్నాడు. ఏంటంటే వీఆర్ పుష్డ్ హార్డ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ బట్ వీఆర్ నాట్ బీటన్ డౌన్. ఎటు పోయినను శ్రమ, ఆయనను ఇరికింపబడలేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాదు, తరమబడుచున్నను దిక్కులేని వారము కాదు. నేను దిక్కులేని వాడను దానను కాను. ఐ am not abandoned by God. God has not deserted me. పడద్రోయబడి నన్ను నశించిపోయిన స్థితిలో లేను అని చెప్తున్నాను. ఈ మీన్స్ టు సే జస్ట్ బికాస్ థింగ్స్ గెట్ హార్డ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్విట్. చాలామందికి కొంచెం కష్టం రాగానే స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ప్రెషర్ లెవెల్, పెయిన్ టాలరెన్స్ లెవెల్ చాలా తక్కువ ఉంటుందండి చాలామందిలో. పెయిన్ టాలరెన్స్ అంటే పెయిన్ అంటే ఫిజికల్ పెయిన్ కాదు నేను అనేది, మెంటల్గా ఎమోషనల్గా పెయిన్ తట్టుకోలేరు, స్ట్రెస్ హ్యాండిల్ చేయలేరు. ఒక్క మాటకే కుమిలిపోతూ ఉంటారు, ఒక్క మాటకే కృంగిపోతూ ఉంటారు, ఒక్క మాటకే దిగజారిపోతారు, ఒక్క మాటకి నాకు అవ్వదు, నేను చేయను, నేను వెళ్ళిపోతాను, నాకు వద్దు. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే ఐ విల్ నాట్ గివ్ అప్ ఈవెన్ వెన్ థింగ్స్ గెట్ హార్డ్. నువ్వు ఎంత అయినా విమర్శించు, నువ్వు నన్ను ఎంత లాగడానికి అయినా ప్రయత్నించు, కానీ నేను మాత్రము ఆగను, నేను మాత్రము కొనసాగుతూనే ఉంటాను. ఐ విల్ కీప్ ఆన్ గోయింగ్, బీ డిటర్మైన్డ్ టు కీప్ ఆన్ గోయింగ్.